అధికారంలో ఉన్న మంత్రి గారు కారు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తుందంటే సారు ఏ రూట్లో పోతుండో తెలుసుకొని రోడ్డు మీద ట్రాఫిక్ను ఎక్కడికక్కడ ఆపి పడేస్తారు. సార్ ఎక్కడ కారు ఆపినా జీ హుజూర్ అనుకుంటా కార్ డోర్ తెరిచి పట్టుకొని రండి రండి దయచేయండి అని స్వాగతాలు చెప్తారు. అసోంటిది మంత్రి అయితేంది రాజైతేంది అసలు ఆ మంత్రి కారును లోపలికి ఎందుకు రానిచ్చిరు మీరు అని ఎట్లా గదిరిస్తుండో చూడు సారు. యూపీ రాష్ట్రం మావు జిల్లా డిస్టిక్ కోర్టులో జరిగిన ముచ్చటిది. ఇక ఈ యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ అనే సార్ మీద అప్పట్లో 2019లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు నమోదైందట. అదే ఎన్నికల నియమాలను తప్పి నోటికొచ్చినట్టు మాట్లాడిండని చెప్పి కేసు నమోదైందట. ఇక అదివర సంధి కోర్టుల కేసు నడుస్తుంది. ఎన్ని మాటలు పిలిచినా ఒత్తలేడని మొన్న ఆయనతో సమన్లు జారీ చేసి హాజరు కాకపోతే అరెస్ట్ చేయమని ఆర్డర్ చేసిరట కోర్టోళ్ళు. ఇక ఆయనతో దానికి అరెస్టుల దానికి ఎందుకు తీయని సారు వారుండి రాజు వెడల రవి తేజములరగా అన్నట్టు కుయ్య కుయ్య హారన్ కొట్టుకుంటా కోర్టు కాంపౌండ్ లకు కార్ల కాన్వాయ్ తీసుకొని వచ్చిండు. ఖాతం ఇక అక్కడి బార్ కౌన్సిల్ అధికారి కంట్ల పడ్డదీసి ఇవ్వల్వా గేట్ కాడ డ్యూటీ చేస్తున్న వాళ్ళు కళ్ళు కానొత్తలేవా, ఈ మంత్రి కారును లోపలికి ఎందుకు రానిచ్చిరు మీరు అని ఫోన్ల గేట్ మెన్ను అరుచుకుంటూ ఇట్లా, అయ్యో సార్ ఆయన ప్రజెంట్ అధికార పార్టీ మంత్రి సార్ లోపలికి రానియకుంటే ఎట్లా అని ఫోన్ల వాళ్ళు చెప్పినట్టుర్రు. ఇక ఆ మాటతోని ఇంకింత గరమైండు. ఇప్పటి మంత్రి అయితేంది అప్పటి మంత్రి అయితేందివా, ఇది సచివాలయం కాదు న్యాయాలయం. మంత్రి గింత్రి కంత్రి జాంతానే కోయిబి ఇదర్ పోలీసోళ్ళు వకీళ్లు జడ్జిలు కోర్టు సిబ్బంది తప్పితే ఇంకెవ్వరి బండ్లు లోపలికి రావద్దు, బయటనే కార్లు దింపించి నడిపియాలే, చక్కగా తెలుసుకొని నౌకరీ చెయ్యని ఫోన్లనే దమ్కి ఇచ్చి పడేసిండి బార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ సారు. అరేవా మన దేశంలో అందరికీ సమన్యాయం అంటే ఇంకేడన్నా దొరుకుతుందో లేదో గానీ యూపీ మావు జిల్లా కోర్టు పరిసరాలలో మాత్రం పక్కా దొరుకుతుంది అనుకుంటా పోయిరట కోర్టు కేసుల మీద వచ్చి మంత్రి గారి కారును ఇట్లా వాపస్ పంపించిన ముచ్చట చూసిన కామన్ పబ్లిక్ అంతా.